మీరు ప్రజల్లో రాబోతున్నారు. ఉమ్. మీరు గతంలో గానీ, ఇప్పుడు గానీ మీ క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉందంటున్నారు ఏంటి అందరూ? కమ్మ అనే ఫీలింగ్ బాగా ఉంది అని ఏంటంటున్నారు? నిజమే అంటారు అది? మీకుందా లేదా అసలు? పర్సెప్షను అట్లా అట్లా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరేనండి, ఇవాళ రోజున రాజకీయాల్లోకి రాదలుచుకున్నాడు ఎవడన్నా ఉంటే వాడికి ఏం బొక్కలు ఉన్నాయా అని చూస్తాం. వాడిని ఎట్లా ఎండగట్టాలి, ఎట్లా వాడిని బదనాం చేయాలనేది చూస్తాం. నాలో ఇంకేమీ దొరకట్లే వాళ్ళకి బదనాం చేయడానికి. కాబట్టి ఇది ఒకటే దొరికింది కాబట్టి ఈ ఫలానా కమ్మోడు, అందుకని వీడికేమో కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కాబట్టి అది ఇది అని చెప్పి నా దాన్ని ఒక బొక్క కింద చూస్తున్నారు. అదే నేను నా ఉద్దేశం ఏంటంటే చాలా నా క్యారెక్టర్ ఫాల్ట్ ఎట్లా అవుద్ది? ఇప్పుడు చాలా మంది అంటున్నప్పుడు నేను అంటాను కోకుండా సత్యం కూడా అదే కమ్మారే కదా, మరి ఎగ్జాక్ట్లీ ఆయన ఎందుకు ఒక యాక్ట్ పెడతాడు? ఎగ్జాక్ట్లీ నేను అంటుంటా జనరల్గా. ఇప్పుడు మా దగ్గర అన్ని వర్గాలు వస్తారు కాబట్టి ఏబి వెంకటేశ్వర గారికి కమ్మ లాంటి ఫీలింగ్ ఎక్కువ అండి. మొన్న కూడా ఏదో మీరు కమ్మ సభలో ఏదో మాట్లాడారంట, అది కూడా కాంట్రవర్సీ. ఏమని మాట్లాడాను చెప్పమనండి. ఏమని మాట్లాడాను ముందు అది చెప్పాలి. ఏం మాట్లాడి చెప్పు, నేను నాకు కరెక్ట్. నో అసలు నేను మాట్లాడింది ఎప్పుడు తప్పు మాట మాట్లాడను. తప్పు మాట మాట్లాడితే సరిదిద్దుకుంటా, క్షమాపణ చెప్తా కావాలంటే. ఏం మాట్లాడానో చెప్పమనండి. ఎవరినైనా అక్యూజ్ చేసేవాళ్ళు చెప్పాలి. నేను ఎందుకు డిఫెండ్ చేసుకోవాలి?